తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి తెప్పపై 7 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో నేత్రపర్వంగా సాగిన తెప్పోత్సవాలను వేలాది మంది పుష్కరిణి మెట్లపై కూర్చొని గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి రోజు శ్రీరాముడి అలంకారంలో, రెండో రోజు శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు దేవదేవుడు. చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు, పోలీస్ సిబ్బంది పటిష్టమైన భద్రత, లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెప్పోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శ్రీవారి తెప్పోత్సవాల్లో చాలా దిగ్విజయంగా జరిగాయి. అందరూ కూడా అన్ని విభాగాలు కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేసి చాలా గొప్పగా సక్సెస్ చేశాయని చెప్పొచ్చు. అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా మంత్రోచ్చారణ మధ్య అన్ని విభాగాలు కూడా, టెంపుల్ కానీ, విజిలెన్స్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, అలానే గార్డెనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా కలిసి చాలా బాగా అలంకరణ చేసి వచ్చిన భక్తులు కూడా మంచి ఒక రిలీజియస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి భక్తుల్లో సంతృప్తి లెవెల్ని పెంచారని చెప్పొచ్చు. భక్తులు కూడా చాలా క్రమశిక్షణతోటి పుష్కరిణిలో వాళ్ళకి శ్రీవారి సేవలు గైడెన్స్ ఇవ్వటం వల్ల కూడా చాలా క్రమశిక్షణతోటి అలానే తెప్పోత్సవాన్ని వాళ్ళు వీక్షించి సంతోషించడం జరిగింది.